హలో అందరికీ. ఈ రోజుతో ఇన్ఫోసిస్ మైసెట్ ట్రైనింగ్ నాదైతే ఫినిష్ అయింది. సో, మేమైతే ఈరోజు మా డీసీస్‌కి వెళ్ళడానికి స్టార్ట్ అవ్వాలి. దానికోసం నేనైతే నా రూమ్ వెకేట్ చేస్తున్నాను. నా రూమ్‌ని నేనైతే చాలా మిస్ అవుతాను. ఫైనల్‌గా ఈ కలర్ ట్యాగ్ బ్లాక్ ట్యాగ్ మారే రోజొచ్చేసింది. ఏంటి ట్యాగ్‌కే ఇంత చేస్తుంది తిను అని మీరు అనుకోవచ్చు. బట్ ఆ ట్యాగ్ వాల్యూ ఏంటి అనేది నేను చెప్తాను. మనమైతే ఇప్పుడు ట్యాగ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, ఫైనల్లీ ఐ గాట్ మై బ్లాక్ ట్యాగ్. ఈ ట్యాగ్ వాల్యూ ఏంటో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నా ట్రైనింగ్ ఎలా అయింది అదంతా నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఇక్కడ నాకు వచ్చిన స్ట్రీమ్ అయితే సిఐఎస్. సిఐఎస్ మీన్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ స్ట్రీమ్ వాళ్ళకైనా 2 అటెంప్ట్స్ ఉంటాయి. 2 అటెంప్ట్స్ 4 ఎగ్జామ్స్. సో నేనైతే ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసుకోలేకపోయాను. నేను సెకండ్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాను. సో ఇక్కడైతే ట్రైనింగ్ చాలా స్ట్రిక్ట్గా అవుతుంది. దానికోసం మనమైతే చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. డే అండ్ నైట్ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే నా ఇంటర్ ఎగ్జామ్స్కి నాకు తెలిసి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా ఇంత ప్రిపేర్ అవ్వరు. మేము అలా ప్రిపేర్ అయ్యి మా ట్రైనింగ్ క్లియర్ చేసుకున్నాము. ట్రైనింగ్ క్లియర్ అవ్వకపోతే ఇంకా పంపించేస్తారు. దిస్ ఈజ్ లైక్ స్మాల్ థింగ్ బిగ్ ఇంపాక్ట్ అలా ఉంటుంది అన్నట్టు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి. ఇక్కడ జీరో నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకునే వెళ్తారు. నాకు తెలిసి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే ఐటీలో నెక్స్ట్ మన లైఫ్ స్మూత్గా మూవ్ అవుతుంది. బికాస్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. వేరే డీసీస్లో నాకు తెలిసి బ్లాక్ ట్యాగ్ అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ బ్లాక్ ట్యాగ్ ఓన్లీ. బట్ ఇన్ మైసూర్ డీసీ ట్రైనీస్ హ్యాస్ కలర్ ట్యాగ్స్ అండ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ హ్యాస్ బ్లాక్ ట్యాగ్. సో ఇక్కడ అందుకే ఈ ట్యాగ్కి అంత వాల్యూ ఇస్తారు. నేను అందుకే మీతో అన్నాను ఈ ట్యాగ్ వాల్యూ అంటే లాస్ట్లో చెప్తాను అని. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫోసిస్. ఫైనల్లీ ఐఎమ్ అన్ ఇన్ఫోషియన్. సో నా ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకున్నారు. నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇక్కడికి జీరో నాలెడ్జ్తో వస్తాము. జీరో నాలెడ్జ్తో వచ్చినా ఏదో ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకెళ్తాం. మరి బ్లాక్ ట్యాగ్ వెళ్ళామంటే ఇది ఒక మాకు పెద్ద బిగ్ అచీవ్మెంట్. ఇది చాలా చిన్న విషయమే, ఏంటి బ్లాక్ ట్యాగ్ అని అంటారు కానీ ఇక్కడికి వచ్చి ఎవరిని అడిగినా ఆ బ్లాక్ ట్యాగ్ వాల్యూ చెప్తారు. ఫైనల్లీ బ్లాక్ ట్యాగ్ అయితే తెచ్చుకున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా మీకు అన్ని అప్డేట్స్ ప్రవళిక ఇస్తుంటది. సో ప్రవళిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, చాలా కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏటీసీకి వెళ్ళినా మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తుంది. సో ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. వాట్ అబౌట్ యూ గాయత్రి? So after many sleepless nights, the final result is black tag. Thank you, Infosys. Thank you so much. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? వాట్ ఆర్ సజెస్టింగ్ ఫర్ ఫ్రెషర్స్? సజెషన్స్ ఏముండదు, ఒక ఫ్లోలో వచ్చేయడమే. అది కూడా దాంతోపాటు ఈ జీరో నాలెడ్జ్తో రండి. ఇక్కడికి వచ్చి అన్ని నేర్చుకోండి. అంటే జీరో నాలెడ్జ్ లేకుండా రావద్దా? అంటే జీరో నాలెడ్జ్కి వస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ చెప్పింది నేర్చుకోవడానికి చాలా కూల్గా ఫ్లోగా పాస్ అవడానికి. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇన్ఫోసిస్ కి రావద్దు అని చెప్తున్నా. అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా పాస్ అవుతారు. నాలెడ్జ్ లేని వాళ్ళు తొందరగా అది పట్టుకొని చేసుకుని పాస్ అవుతారు. సో వాట్ ఆర్ సేయింగ్ ఫైనల్లీ? రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ యొక్క క్యాంపస్కి విజిట్ చేయడం అనేది మనం లైఫ్లో వన్ టైం అచీవ్మెంట్ టైప్ లాంటిది. రండి, విజిట్ అవ్వండి. ఇన్ఫోసిస్లో ట్రైనింగ్స్ తీసుకోండి. ఇలాంటి ట్రైనింగ్ ఎక్కడ ఏ ఐటీ ఫీల్డ్లో కూడా ఇవ్వరు. బెస్ట్ ట్రైనింగ్ సెంటర్, ఓల్డ్ లార్జెస్ట్ బిల్డింగ్ EC2 అంటారు. బాగా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. రండి, చేయండి. I got my black tag after a long effort.
How was your experience in Infosys? Don't ask that. But education system was so good. Guys, put efforts and take your black tag in Infosys. How was your experience in Infosys? Jail feeling. Experience in Infosys. అలాంటివి అడగకూడదు బాబు. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. అది కథ కాదమ్మా, పీడకల. ఎప్పుడు తలుచుకోకూడని పీడకల. ఎలా ఉంది బ్లాక్ టై వేసుకుంటే కొత్తగా? నందా, చెప్పు. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. మర్చిపోలేంది ఈ అనుభవం. ఎలా చెప్పాలంటే ఒక్కడనే వచ్చా, మీ అంతా పరిచయం అయ్యారు, మళ్ళీ ఇప్పుడు అందరు వెళ్ళిపోతున్నారు. మీలో కనీసం ఒక ఇద్దరన్నా మైసూర్ లొకేషన్ వచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడైతే ఒక్కరిని చాలా బాధగా ఉంది, కానీ బ్లాక్ టాక్ అయితే ఉంది కదా, ఈ ఆనందం ముందు ఏది కూడా. యాక్చువల్గా రావడం అయితే ఈజీగానే వచ్చాం, కానీ తర్వాత ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యామో అప్పటి నుంచి ఎంత స్ట్రగుల్ అయ్యామో మనకు మాత్రమే తెలిసేది. ఫ్రెషర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ముందు నుంచే చదవండి, మా అలాగైతే చెయ్యొద్దు. ఎందుకంటే లాస్ట్ వరకు చాలా ఇబ్బంది పడ్డాం. FA1 రీటెస్ట్ అయ్యే వరకు ఎంత స్ట్రగుల్ అయ్యామో మాకు మాత్రమే తెలుసు. ఇది గుర్తుపెట్టుకొని జాయిన్ అవ్వండి. గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఇక్కడ చాలా నేర్చుకున్నాం, చాలా నాలెడ్జ్ అనేది వచ్చింది. అలాగే ఇప్పుడు మాకు చెన్నై లొకేషన్ కూడా వచ్చింది. We feeling so great and proud. Okay, I found a great friend. Thank you. ఫ్రెండ్ విరా. ఓకే, సెకండ్ అండి. మొట్టమొదటిసారి నేను ఈ క్యాంప్ వచ్చినప్పుడు అప్పుడు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. యాక్చువల్గా ఇన్ఫోసిస్కి వచ్చాక చాలా బాగుంది. చాలా చాలా ఆసక్తితో వచ్చాం. ఉంటాను అనుకోలేదు, చివరి వరకు ఉంటాను అనుకోలేదు. ఏదో ఎందుకు పాస్ అయినా నాకు అర్థం అవ్వట్లేదు, నాకే నమ్మకం రావట్లేదు. లిస్ట్ లో కూడా 4 సార్లు చూసుకున్నా పేరు. నెక్స్ట్ సరిపోద్ది. అందరితో పాటు ఈ బస్సులో ప్రయాణిస్తున్నా. 5 months నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, ఎలా స్ట్రగుల్ అయ్యావు, ఎలా నువ్వు క్లియర్ చేసుకోవడానికి ఏం చేసావు, ఎంత హార్డ్ వర్క్ చేసావు? ఫస్ట్ FA పాస్ అయ్యేసరికి ధైర్యం వచ్చేసింది. FA3 పోయిన తర్వాత ధైర్యం వచ్చింది. FA3 పోయిన తర్వాత ధైర్యం వచ్చింది. Finally, the day has arrived, guys. See you in next allocated DC. Bye bye.